నమస్కారం అండి. మన తెలంగాణలో ఉన్న ప్రజానీకానికి అందరికీ నా పేరు బాలస్వామి గౌడ్. నాది కొండాపూర్. దుర్గా మోటార్ డ్రైవింగ్ స్కూల్ నిర్వహిస్తున్నాను నేను కొండాపూర్లో గత 25 years నుంచి. ఎంతోమందికి డ్రైవింగ్ నేర్పిస్తూ డ్రైవింగ్ శిక్షణ ఇస్తూ ఎంతోమందిని రోడ్డు మీద డ్రైవర్లుగా తీర్చిదిద్దడం జరిగింది. ఓనర్స్కి కానీ డ్రైవర్స్ కానీ ఎంతోమందికి డ్రైవింగ్ నేర్పించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా డ్రైవింగ్ థియరీ చెప్తూ డ్రైవింగ్ మెలికలు చెప్తూ డ్రైవింగ్ ఏ విధంగా చేయాలి, రోడ్డు మీద ఏ విధంగా వెళ్ళాలి అని చెప్పేసి అందరికీ చెప్తూ డ్రైవింగ్ నేర్పించడం జరుగుతుంది. 25 years అంటే ఇక మీకు అందరికీ తెలిసింది ఎంత అనుభవం ఉంటుందో. ఈ మధ్యకాలంలో రోడ్ల మీద యాక్సిడెంట్లు వీటన్నీ చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. పేరెంట్స్ ముఖ్యంగా 16 years వచ్చిందంటే మా అబ్బాయికి డ్రైవింగ్ నేర్పిస్తారా, మా అబ్బాయి డ్రైవింగ్ చేయాలి, బయటికి వెళ్ళడు, ఇంటి దగ్గరే అక్కడిక్కడ తిప్పుతుంటాడు అని చెప్పి చెప్తుంటారు. దయచేసి పేరెంట్స్కి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మీరు డ్రైవింగ్ 16 years పిల్లలకి 18 years బిలో పిల్లలకి ప్రోత్సహించకండి, ప్రాణాలతో చెలగాటమాడొద్దండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పిల్లలు ఉడుకు రక్తంతో ప్రాణాలు పరిగెత్తుతూ తీసుకుంటున్నారు. కాబట్టి ఆ గుండెకోత పేరెంట్స్కి 20 ఏళ్ళు పెరిగిన 18 ఏళ్ళు పెరిగిన కొడుకు పోతే ఎంత కష్టాలు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. మనం డ్రైవింగ్ ముఖ్యం కాదు, ప్రాణాలు ముఖ్యం. మనం రోడ్ల మీద ప్రతిరోజు ఏదో ఒక చోట మైనర్ డ్రైవింగ్ యాక్సిడెంట్ మరణించడం జరిగింది. ఆ వార్త అయిన తల్లిదండ్రికి ఎంత సేదు అనుభవం ఎదురవుతుందో, ఎంత బాధపడతారో దీన్ని గమనించాలి ప్రతి ఒక్కరూ. ఎందుకంటే లైసెన్స్ ఉండదు, కేసులు అవుతాయి, ప్రతిదీ ప్రాబ్లమ్సే. ఇది పొరపాటున కూడా మీరు దాన్ని ప్రోత్సహించొద్దండి. ఎవరమైనా సరే దాన్ని ప్రోత్సహిస్తే మనం అర్జకులుగా శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఆ శిక్షకు కారణం ఎవరో కాదు, మనం చేసే పనుల వల్లనే అవుతుంది. అందుగురించి దయచేసి 16-18 years పిల్లలకి డ్రైవింగ్ నేర్పించొద్దని చెప్పేసి ప్రతి నా డ్రైవింగ్ స్కూల్ సోదరులకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే దీనివల్ల ప్రాణాలు పోతే తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడతారో మీరే ఆలోచన చేయండి బ్రదర్స్. దయచేసి చిన్నపిల్లలకు డ్రైవింగ్ ఇవ్వద్దు, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయొద్దు, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయొద్దు, సిగ్నల్ జంపింగ్లు చేయొద్దు, ఏవీ స్పీడ్ వెళ్ళొద్దు. 60-70 స్పీడ్ వెళ్తే వెహికల్ కంట్రోల్లో ఉంటుంది. అంతకు మించి వెళ్ళారనుకో తర్వాత ప్రాణాలతో చెలగాటమే, గాలికి దీపం పెట్టి దేవుడా అనవలసిందే. కాబట్టి మనకు ఈ మధ్యకాలంలో ఎన్నో చూసాం. ఒక బాబుమోహన్ గారి కొడుకు చూశారు, జుబిలీ చెక్ పోస్ట్లో యాక్సిడెంట్ అయ్యి స్పాట్లో డెడ్ అవ్వడం జరిగింది. దానివల్ల ఆ ఫ్యామిలీ ఎంత స్పైల్ అయిందో చూశారు మీరు. ఒక అజారుద్దీన్ గారి కొడుకు ఎంత ఇబ్బంది పడ్డారో మీకు అందరికీ తెలుసు. కోట శ్రీనివాసరావు గారి కొడుకు, ప్రముఖుల కొడుకులు చాలామంది చాలా విధాలుగా డ్రైవింగ్ చేస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేసి చాలా ప్రాణాలు పోగొట్టుకున్న సన్నివేశాలు ఉన్నాయి. ఎన్నో తెలుసు మీకు, ప్రాణాలు పోతాయని కూడా తెలుసు. కానీ పేరెంట్స్ చేసే తప్పు వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. పేరెంట్స్ మారాలి. పేరెంట్స్ పిల్లలకి వెహికల్ ఇవ్వద్దు, వెహికల్ ఇచ్చి ప్రాణాలతో చెలగాటమాడొద్దని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్స్.